చేయాలి. సూర్యాపేట విద్యార్థులు తాము అనుకున్న ఉన్నత లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించవద్దని జయా స్కూల్ కరెస్పాండెంట్ జయా వేణుగోపాల్ అన్నారు. బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ రోడ్డులో గల జయా పాఠశాలలో 10th క్లాస్ స్టూడెంట్స్ కు వీడ్కోలు పలుకుతూ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుతూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుతూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేలా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు. పరీక్షలు అంటే భయాన్ని వేడనాడాలని పేర్కొన్నారు. తమ పాఠశాల, జూనియర్ కళాశాలల విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు జల్లా పద్మ, బింగి జ్యోతి, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎగ్జామ్ ఉంటే కూడా పెద్ద బండిల్ తెచ్చి ఎన్ని రోజులకండి ఈ పేపర్లు అని చెప్తే, లేదు సార్ ఈ 2 గంటల కోసమే బిట్స్ మొత్తం బుక్లో ఉన్న బిట్స్ అన్ని కల్పిస్తున్నాను సార్ అని చెప్పి పెద్ద బండిల్ పెట్టుకున్న టీచర్లు ఉన్నారు నాకు ఇక్కడ. నా ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, నా స్టేజ్ ఎప్పుడు ఎక్కుతాను నేను అని చెప్పి రెడీగా వెయిట్ చేసినటువంటి టీచర్స్ ఉన్నారు. ఇళ్ళల్లో ఉన్న పిల్లలకి జ్వరాలు వచ్చినా కానీ వాళ్ళ సబ్జెక్ట్ స్టడీ అవర్ ఉందంటే ఆ రోజు ఇక్కడికి వచ్చి స్టడీ అవర్ చేసుకొని ఇంటికి వాళ్ళ అత్తయ్యనో అమ్మనో పిలిపించుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను హాస్పిటల్లో వాళ్ళ రిలేషన్స్ ఉంటే ఇక్కడ బ్రేక్ ఇచ్చినప్పుడు పోయి చూసుకొని వచ్చి ఇక్కడ వర్క్ చేసినటువంటి టీచర్స్ నాకు చెప్పి అర్ధగంట పనుంది సార్ వెళ్ళొస్తారు. ఏమైందంటే మా వాళ్ళు వచ్చి హాస్పిటల్లో ఉన్నారు సార్ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో పిల్లలకి జ్వరం వస్తే హాస్పిటల్లో చూపించి ఇంటికి పంపించేసి మళ్ళీ వచ్చి స్టడీ అవర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను జీతాలు ఇచ్చి ఇది చేస్తేనే ఈ పని చేస్తున్న టీచర్లు అంటే అబద్ధం అవుతుంది. వాళ్ళందరికీ కూడా behalf of the management and behalf of the students, a big bow to all those teachers. Give a big round of applause to all the teachers. ఎందుకంటే ఈ టైంలో ఒక టీచర్కి జ్వరం వచ్చి హాస్పిటల్లో పడిపోతే కూడా ఇంకో టీచర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టగానే ఇమ్మీడియట్లీ దాంట్లో జాయిన్ అయిపోయి పనిచేసిన టీచర్లు కూడా ఉన్నారు ఇక్కడ. అండ్ 6 నుంచి 8 దాకా ఎగ్జామ్ పెట్టిన టీచర్లు ఎట్లయితే ఉన్నారో ఇక్కడ కింద కూర్చొని 6 నుంచి 8 వరకు గుర్తుంచుకోండిరా మీరు అందరూ కూడా. జయా స్కూల్లో మమ్మల్ని 2 గంటల ఎగ్జామ్, బిట్ పేపర్ ఎగ్జామ్, గంట ఎగ్జామ్ ఇక్కడ కూర్చోబెట్టి రాపించేటోళ్ళు రా అని మీరు మీ తర్వాత జనరేషన్ కూడా చెప్పుకుంటారు. నేను గుర్తుంచుకోండి ఈ డైలాగ్.